టూ నుంచి వెళ్ళి నేను ఫీల్డ్లో ఉన్న 45 రైతు సేవలను పనిచేస్తున్నాను. ఇప్పుడు మనకి కొత్తగా టారో టెక్స్మెంట్ సిస్టమ్ డీలర్షిప్ రావడం చాలా సంతోషకరంగా ఉంది. దీన్ని మరింత ముందుకు తీసుకుపోవాలని ప్రయత్నం చేస్తున్నాం. మేము ఇది కోయంబత్తూరు కంపెనీ ఫ్యాక్టరీ ట్రైనింగ్కు ప్రతి త్రీ మంత్స్కి ఒకసారి ఒక ఇద్దరిని పంపిస్తాం. ఎవ్రీ 3 మంత్స్కు ట్రైనింగ్ పంపిస్తాము. మంచి అక్కడ ట్రైనింగ్ తీసుకొని వాళ్ళకి మంచి సపోర్ట్ చేస్తూ ఉంటాము. మల్లికార్జున స్వామి, నేను అసిస్టెంట్ ఆఫీసర్ ఆఫ్ సేల్స్ టారో పంప్స్ టెక్స్మో ఇండస్ట్రీస్ కోయంబత్తూరు వారిది. ఈ మెకానిక్ మెయిన్ యొక్క ఉద్దేశం ఏంటంటే, రీసెంట్గా మనం పెద్దపల్లిలో మా యొక్క కొత్త డీలర్ అయినటువంటి ఇంద్రసేన రెడ్డి మా డీలర్ అయినటువంటి ఇంద్రసేన రెడ్డి గారు మేము ఇక్కడ డీలర్షిప్ ఇవ్వడం జరిగింది. ఈ మెకానిక్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మెకానిక్కి మా కొత్త అయినటువంటి టారో పంప్స్ ఫ్యామిలీకి ఇంట్రడ్యూస్ చేయడానికి మన మెకానిక్ సోదరులని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది మెయిన్ ఒక ఉద్దేశం. రెండవది వచ్చేసి మనం దీంట్లో మెయిన్గా మా కంపెనీకి సంబంధించిన హిస్టరీ అంటే 1956 నుంచి ఇప్పటి వరకు మేము ఏం డెవలప్ చేసాం, మా కంపెనీలో ఏం ఇన్నోవేషన్ చేసాం, దానికి సంబంధించి ఈరోజు ఈ కార్యక్రమంలో ఈ మెకానిక్స్కి అవగాహన గడపడం జరిగింది. ఇంకొకటి ఏమిటి అంటే మెయింటెనెన్స్ టిప్స్. మెకానిక్ సోదరులు చాలా వరకు మన ఫీల్డ్కి వెళ్ళడం జరుగుతుంది. వెళ్ళిన అక్కడ చాలా ప్రాబ్లమ్స్ కూడా వస్తున్నాయి. బట్ వాళ్ళు ఫీల్డ్లో వాళ్ళకి చాలా తక్కువ అవగాహన ఉండడం, ఆ అవగాహనని మేము పెంపొందించుకోవాలి. ఏదైతే మా కంపెనీ 1956 నుంచి ఒక పంప్ ఇండస్ట్రీలోనే ఒక బ్రాండ్ కలిగిన ఇండస్ట్రీలో మేము వీళ్ళకు ప్రతిదీ కూడా ఎక్స్ప్లెయిన్ జరగడం జరిగింది ఈరోజు. దీంట్లో ఫస్ట్ వచ్చేసి మెయింటెనెన్స్ టిప్స్. అంటే వీళ్ళకు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మోటార్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమేమి పద్ధతులు పాటించాలా, ప్రాబ్లమ్స్ ఏమి అవుతాయి, దాన్ని ఎలా రెక్టిఫై చేయాలా అనేది మా సీనియర్ సేల్స్ ఆఫీసర్ అయినటువంటి మహేష్ గారు కూడా ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. తర్వాత సర్వీస్ పరంగా రోడ్ ఎలా తయారవుతుంది, మా డివిజన్స్, మా పంప్ డివిజన్, మోటార్ డివిజన్స్ మా కోయంబత్తూరులో ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించిన అవగాహన అనేది మెకానిక్స్ దగ్గరికి తీసుకెళ్లడం కూడా మన రాజేష్ గారు అనేటువంటి సర్వీస్ ఇంజనీర్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అదేవిధంగా నేను మల్లికార్జున స్వామి టారో సర్టిఫైడ్ టెక్నీషియన్. అంటే మెకానిక్కి టారో సర్టిఫికేషన్ ఇంపార్టెన్స్ ఏంది, ఈ యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే మేము టారో సర్టిఫికేషన్ అనేది 2 రోజుల ట్రైనింగ్ ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ వచ్చేసి మనం 2 days కోయంబత్తూరులో ప్లాన్ చేసాం. ఈ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒక మెకానిక్ సోదరుని టెక్నీషియన్గా కన్వర్ట్ చేయాలి. ఈ కన్వర్ట్ చేయడమే కాకుండా వీళ్ళకి ఫ్యూచర్లో ఫర్ ఎగ్జాంపుల్ మనకు లైక్ మార్కెట్లో చాలా కంపెనీస్ జొమాటో కానీ ఫ్లిప్కార్ట్ కానీ ఇవి ఉన్నాయి. వీళ్ళు ఏం చేస్తారంటే మనకి ఏదైనా ఒక ప్రోడక్ట్ కావాలంటే ఫర్ ఎగ్జాంపుల్ టీవీ కావాలంటే ఏం చేస్తారు, మనం ఆర్డర్ పెట్టుకుంటాం, వాళ్ళు డోర్ డెలివరీ చేస్తున్నారు. ఫ్యూచర్లో మేము కూడా ఈ యొక్క టారో సర్టిఫైడ్ టెక్నీషియన్ ఉద్దేశం ఏంటంటే ఎవరైనా కానీ ఆన్సైట్ వారంటీ అనేది మనం తీసుకురావడం జరిగింది January 1 నుంచి. ఈ ఆన్సైట్ వారంటీ యొక్క ఉద్దేశం ఏంటంటే దీనికి బ్యాక్గ్రౌండ్ ఏంటంటే ఈ టారో సర్టిఫైడ్ టెక్నీషియన్ పర్సన్స్, ఈ టారో సర్టిఫికేషన్ పర్సన్స్ ఏం చేస్తారంటే ఆన్సైట్కి ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే అండర్ వారంటీలే కాకుండా వారంటీ అయిపోయిన తర్వాత, అంటే మా మోటార్ వచ్చేసి పెద్దపల్లిలో 10 సంవత్సరాల నుంచి ఒక కస్టమర్ వాడుతున్నారు అనుకోండి, ఆ కస్టమర్కి ఇబ్బంది రాకుండా మేము ఆన్సైట్ సర్వీస్ వారంటీ అనేది ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి బ్యాక్గ్రౌండ్ ఏం చేస్తామంటే ఈ టారో సర్టిఫైడ్ టెక్నీషియన్స్ని మేము వాళ్ళకు ఇంట్రడ్యూస్ చేస్తాం. ఇక్కడున్న మెకానిక్స్ సోదరుల్ని మనం కస్టమర్స్కి ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం అది అనమాట. టారో సర్టిఫైడ్ టెక్నీషియన్లో వచ్చేసి మేము 2 రోజుల ప్రోగ్రాంలో వాళ్ళకు సర్టిఫికేషన్ ఇస్తున్నాం. రెండవది వచ్చేసి వాళ్ళకి నేమ్ బోర్డు, టూల్ కిట్ ఇవ్వడం కూడా జరుగుతుంది.